మా ఫ్రెండ్ గారి దగ్గర రీసెంట్ గా ₹1,00,000 స్కామ్ చేసి దొబ్బిల్లు. సో వాళ్ళ దగ్గర స్కామ్ ఎట్లా చేసిల్లు, ఎట్లా జరిగింది, ఎందులో దొబ్బిల్లు, ఎట్లా అనేది మొత్తం వివరించి చెప్తా. పాపం చాలా బాధపడతాడు. సో దీని గురించి నేను యూట్యూబ్ లో వీడియోలు కానీ రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే దగ్గర ఇట్లాంటి స్కామ్లు అయితే ఘోరంగా జరుగుతున్నాయి. సో మీరు కూడా ఆ స్కామ్ లో పడకుండా ఉండాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఆ స్కామ్ కొంచెం ఫన్నీగా ఉంటుంది. కాకపోతే వాళ్ళ దగ్గర పాపం ₹1,00,000 స్కామ్ చేసి దొబ్బి. సో ఎట్లా అంటే ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వస్తాయి కదా, ఆ రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే కొన్ని రీల్స్ ఉన్నాయి అన్నట్టు. ఏంటంటే 1 అవర్కి వచ్చేసి 1K 2K ఎర్న్ చేస్తున్నాం, వరకు వస్తున్నాయి, ఇంత ఎర్న్ చేస్తున్నాం అన్నట్టు కొన్ని రీల్స్ ఉంటాయి కదా. కింద లింక్ ఇచ్చి అప్లై చేయండి, ఫ్రమ్ హోమ్ జాబ్, మొబైల్ ఫోన్ ఉంటే చాలు, దాంట్లో నుంచి వర్క్ చేసుకోవచ్చు అన్నట్టు ఒక రీల్ కనబడ్డది అన్నట్టు. సో వాడు నార్మల్గా కూలి పనులు చేసుకుంటూ ఉంటాడు. 1 lakh వరకు అసలు ఎట్లా ఆగినారో నువ్వు, ఇంత పెద్ద స్కామ్ చేసేంత వరకు నువ్వు ఏం చేయకుండా ఎట్లా చేస్తాను అంటే వాడిని ఆ రేంజ్లో నమ్మిపించిల్లు అన్నట్టు. ఆ రేంజ్లో వాడిని మ్యానిపులేట్ చేసిళ్ళు. సో ఇప్పుడు అదంతా పెద్ద స్టోరీ అన్నట్టు. దాన్ని మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే నేను కూడా వాడి దగ్గర కొన్ని డీటెయిల్స్ అన్ని తీసుకొని నేను కూడా అప్లై చేసి చూసిన అన్నట్టు. అసలు 1 lakh వరకు అంటే నార్మల్ స్కామ్ అంటే మనకు అర్థమైపోతుంది, కానీ వాళ్ళు స్కామ్ చేస్తున్నట్టు కూడా మనకు అర్థం కాకుండా ఆ రేంజ్లో చూపుతారు అన్నట్టు మన దగ్గర డబ్బులు. చెప్పిన తర్వాత యూట్యూబ్లో కొన్ని వీడియోస్ కూడా చూసిన. రీసెంట్గా ఒక ఫ్యామిలీ మెంబర్స్ 10 lakhs వరకు లాస్ అయ్యారు అన్నట్టు. ఇట్లానే వాళ్ళ వీడియో మొత్తం చూసిన. ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి అన్నట్టు యూట్యూబ్లో. తెలిసి కూడా మనం ఎట్లా స్కామ్ అవుతున్నాం అనేది నాకు అర్థం కావట్లేదు. వీళ్ళందరికీ అర్థమవుతుంది స్కామ్ జరుగుతుందని తెలిసి కూడా వీళ్ళు స్కామ్ ఎట్లా అయ్యింది అన్నట్టే నేను కూడా ఒకసారి చూద్దాం అన్నట్టు వాడి దగ్గర డీటెయిల్స్ అన్నీ తీసుకొని మనం కూడా అప్లై చేసినాం. అప్లై చేసిన తర్వాత నేను మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను వీడియోలో. సో ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక రీల్ వస్తుంది అన్నట్టు. ఇన్స్టాగ్రామ్లో రీల్ ఉంటుంది, ఆ రీల్ కింద ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేయగానే మనకి కింద కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. మీ పేరేంటి, మీ జెండర్ ఏంటి, మీరు ఎక్కడ ఉంటారు, స్టేట్, సిటీ, మీ క్వాలిఫికేషన్ ఏంటి, డీటెయిల్స్ అడుగుతుంది అన్నట్టు. డీటెయిల్స్ అడిగిన తర్వాత నెక్స్ట్ ఒక వాట్సాప్ నెంబర్కి, మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక వాట్సాప్ నెంబర్కి ఇదే అన్నట్టు. ఆ నెంబరు మనం ఇన్స్టాగ్రామ్లో ఫామ్స్ అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ నెంబర్కి అనేది రీడైరెక్ట్ అవుతుంది అన్నట్టు. ఆటోమేటిక్గా నెంబర్ వస్తుంది. సో ఈ నెంబర్కి హాయ్ అని పెట్టిన తర్వాత వాళ్ళు మనకి కంపెనీ గురించి మొత్తం బ్రీఫ్గా డీటెయిల్స్ అనేది చెప్తారు. చెప్పిన తర్వాత మొత్తం ఒక 3 టాస్కులు ఇస్తుంది అన్నట్టు. ఆ 3 టాస్కులు కూడా ఏముండదు, ఏం లేదు, కొన్ని లింక్స్ ఇస్తుంది, షేర్ చాట్ లింక్స్. ఆ లింక్స్ మీద క్లిక్ చేయగానే షేర్ చాట్ ఓపెన్ అయ్యి దాంట్లో కొన్ని వీడియోలు ఉంటాయి. ఆ వీడియో అనేది ప్రతి ఒక్కటి మొత్తం 15 seconds ఉంటుంది. ఆ 15 seconds క్లియర్గా చూసి దానికి ఒక లైక్ కొట్టేసి ఆ వీడియో యొక్క స్క్రీన్ షాట్ తీసి ఆమెకి మళ్ళీ వాట్సాప్లో షేర్ చేయాలన్నట్టు. అట్లా 3 ట్రయల్ టాస్కులు అనేసి 3 ఇచ్చింది. 3 ట్రయల్ టాస్కులు ఇచ్చిన తర్వాత అవి 3 కంప్లీట్ చేసిన తర్వాత మీకు బోనస్గా ₹120 వస్తాయి. బోనస్గా ₹120 వస్తాయనగానే ఆ 3 కంప్లీట్ చేసినాం. కంప్లీట్ చేసి మీకు ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది పంపిస్తున్నా. సో ఆమెకి మీరు ఈ కోడ్ అనేది షేర్ చేయండి. కోడ్ ఏంటంటే EX2725. ఆమె టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ తర్వాత, ఆ లింక్ ఓపెన్ అయిన తర్వాత ఆమెకి మీరు EX2725 అని మెసేజ్ చేయంగానే మీ అకౌంట్లోకి ₹120 బోనస్ అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతాయని చెప్పింది. సరే కదా అని మనం అది అట్లా పంపించి బ్యాంక్ డీటెయిల్స్ పంపించగానే ఆన్ స్పాట్లో 5 minutesలో మన అకౌంట్లోకి ₹120 పడిపోయినాయి అన్నట్టు. సో ఇట్లా వాళ్ళు నమ్మిస్తారు. ఫస్ట్ మనకి కొంచెం అమౌంట్ అనేది అంటే మొత్తం మన టాస్క్లు కంప్లీట్ చేయగానే ఆన్ స్పాట్లో మనకి అమౌంట్ అనేది పంపిస్తూ ఉంటారు అన్నట్టు. అట్లా పంపించగానే ఇక నెక్స్ట్ మనం కూడా ఏమనుకుంటామంటే నమ్ముతాం. నమ్మిన తర్వాత ఇంకొన్ని మీకు జాయిన్ అయ్యారు కాబట్టి ఇంకా 20 టాస్క్స్ ఉన్నాయి. ఆ 20 టాస్కులు కూడా కంప్లీట్ చేయండి. మీకు టాస్క్ వచ్చేసి ₹10 ఇంటూ 20 టాస్కులు ఉంటాయి కదా, 20 టాస్కులకి 1. సో ఆ 20 టాస్కులు కూడా మనం కంప్లీట్ చేసేసినాం. కంప్లీట్ చేసిన తర్వాత సో మీరు ఈవినింగ్ వరకు చాలా మంచిగా టాస్క్లు అనేది కంప్లీట్ చేస్తారు. మీరు నెక్స్ట్ రేపటి నుంచి చాలా మంచి టాస్క్ కంప్లీట్ చేసారు కాబట్టి మీకు రేపటి నుంచి VIP గ్రూప్ ఒకటి ఉంటుంది. మీరు కావాలంటే VIP గ్రూప్లో కూడా జాయిన్ కావచ్చు అని చెప్తే ఓకే అని పెట్టేసిన తర్వాత సో ఆ 20 టాస్క్లు కంప్లీట్ చేయగానే ఆన్ స్పాట్లో మనకి కంప్లీట్ చేసి ఆమె స్క్రీన్ షాట్ ఎప్పుడైతే పెట్టినాం వితిన్ 5 to 10 minutesలో మన అకౌంట్లోకి ఆ 200 అనేది క్రెడిట్ అయిపోయినాయి. పెట్టడమే ఆలస్యం, సాలరీ అనేది ఆ అమౌంట్ అనేది స్పీడ్గా క్రెడిట్ చేసేస్తారు అన్నట్టు. సో ఇట్లా టైం టు టైం వాళ్ళు మనం నమ్మటానికి వాళ్ళు కరెక్ట్ టైంకి అమౌంట్ అనేది పంపించేస్తారు. ప్లస్ ఇంకా ఎవరైనా అమౌంట్ షేర్ చేసి ఉన్నా కానీ వాళ్ళ స్క్రీన్ షాట్లు కూడా మనకు పెడతా ఉంటారు.
ఇట్లా పెట్టిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ లేచి ఆ రోజు అయితే 320 రూపీస్ అయితే మనకు వచ్చినాయి. సో నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన 9 కల్లా ఇక మనం వర్క్ అట్లా ఒక లింక్ వచ్చేసింది అన్నట్టు. లింక్ వచ్చే ముందు ఏంటంటే మన రిసెప్షనిస్ట్ ఏం చేస్తుందంటే మనకి ఇంకో విఐపి గ్రూప్లో యాడ్ చేస్తానన్నారు కదా, ఆ విఐపి గ్రూప్లో మనని యాడ్ చేసిల్లు అన్నట్టు. యాడ్ చేసిన గ్రూప్ కూడా ఎట్లా అంటే ఈవినింగ్ 6 o'clock వరకే ఉంటుంది. ఆఫ్టర్ 6 అయిపోయిన తర్వాత ఆ ఛానల్ అనేది ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయిపోతుంది అన్నట్టు. అందులోకి వెళ్ళి మనం ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోయి ఆ ఛానల్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయింది అన్నట్టు. ఫస్ట్ 9 o'clockకి ఒకటి వచ్చిన తర్వాత దాన్ని మనం టాస్క్ అనేది కంప్లీట్ చేసేసినాం. కంప్లీట్ చేసి ఆ స్క్రీన్ షాట్ అనేది పెట్టేసిన. దాని తర్వాత సెకండ్ టాస్క్ వచ్చింది. సో ఫస్ట్ టాస్క్ అయిపోయింది, దాని తర్వాత సెకండ్ టాస్క్ వచ్చింది. సెకండ్ టాస్క్ కూడా ఆన్ టైం కంప్లీట్ చేసేసి స్క్రీన్ షాట్ అనేది పెట్టేసిన. ఇక థర్డ్ టాస్క్ వచ్చిన తర్వాత నుంచి స్టార్ట్ అయింది స్టోరీ. థర్డ్ టాస్క్ అనేది ప్రీమియం టాస్క్ అంట. ఆ టాస్క్ కంప్లీట్ చేయాలంటే సర్టెన్ అమౌంట్ మీరు ఇట్లా డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిన తర్వాత అందులో మొత్తం మీరు పే చేసిన అమౌంట్ ప్లస్ దానికి 30% అండ్ బోనస్గా 100 రూపీస్ 1100 రూపీస్ యాడ్ చేసి టోటల్ మీకు 1400 రూపీస్ మీకు ఆన్ స్పాట్లో క్రెడిట్ చేసేస్తాం అన్నారు. అన్న తర్వాత ఇక మా ఫ్రెండ్ గారు ఇక్కడ నుంచి ఫర్దర్గా మూవ్ అయింది అన్నట్టు. నాకెందుకో ఇక వాడు చెప్పిండు కదా ఆల్రెడీ ఇది పెద్ద స్కామ్ అనేది. సో మనం అక్కడే ఆగిపోయినాం. నేను ఇప్పుడు మీకు అమౌంట్ అనేది పే చేయను, నేను ఇది కంటిన్యూ చేసుకుంటాను. కొద్దిసేపు ఆమెతో చాట్ చేస్తే ఆమె ఇట్లా కుదరదు, మీరు ఖచ్చితంగా చేస్తేనే మీరు నెక్స్ట్ టాస్క్ ఎలిజిబుల్, మీకు ఆన్ స్పాట్లో అయితే అమౌంట్ వచ్చేస్తాయి అని చెప్పిందిలే. కానీ నేను చేయనంటే చేయను, కావాలంటే ఈ 10 రూపీస్ టాస్క్లు కంప్లీట్ చేసుకోమంటే ఇప్పటిదాకా డైలీ ఇవి చేసుకుంటా, నేను ఆ విఐపి ఇదేం వద్దు నాకు, నేను ఇందులో చేసుకుంటానంటే అట్లేం కుదరదు, మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఇదే అని కొంచెం రూబాబ్ చేసింది అన్నట్టు. రూబాబ్ చేస్తే అవసరం లేదు, నాకు ఈ టాస్క్ వద్దు, బొంగొద్దు, ఎక్కువ ఏమైనా చేస్తే సైబర్ ఇది ఏదని బెదిరించాం. కానీ అప్పటి నుంచి మనకి ఏం టెన్షన్ లేదు. కాకపోతే మా ఫ్రెండ్ గారు ఇంకా ఇట్లనే ఆ ఫస్ట్ టాస్క్ అనేది కంప్లీట్ చేసి ఆ అమౌంట్ అనేది డిపాజిట్ చేసిండు. వాడు ఫస్ట్ టైం 1000 వేసిండు, 1000కి 1400 రిటర్న్ వచ్చినాయి. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఎవరెవరు ఏదేది చూస్ చేసుకుంటారో అని మెసేజ్ పెట్టమంటారు. మెసేజ్ పెట్టమన్న తర్వాత 1000 నుంచి 55,000 వరకు ఫస్ట్ ఈ కొత్త న్యూ జాయినర్స్కి అన్నట్టు. ఇక అందులో మనం ఒక గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ చేసేది కదా, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఏం పెడతారంటే నాది 1000, నాది 5000, నాది 3000, నేను ఇంత చేస్తున్నా అని పెట్టేసి ఆ అమౌంట్ అనేది పే చేసేసి ఆ స్క్రీన్ షాట్లు అనేది పెడతాడు. పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకి అమౌంట్ రిటర్న్ వస్తాయి కదా, ఆ రిటర్న్ కూడా మొత్తం అమౌంట్ రిటర్న్ వచ్చిన తర్వాత కూడా ఆ అమౌంట్ రిటర్న్ వచ్చినట్టు స్క్రీన్ షాట్లు పెడతారు అన్నట్టు. సో వాళ్ళల్లో అసలు వాడు ఎందుకు పెడతాడు, ఎట్ల నుంచి ఎక్కడోళ్ళు వీళ్ళని ఇన్ఫర్మేషన్ కూడా మనకేముండదు. వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో ఓపెన్ చేసి వాళ్ళకి మెసేజ్ పెట్టడానికి ట్రై చేసినా కానీ మన మెసేజ్ వాళ్ళకి పోదు అన్నట్టు. సో ఎవడు పెడతాడు, ఎవడెవడో ఎక్కడి నుంచో వచ్చి పెడతాడా, లేకపోతే వీళ్ళు నిజంగానే పార్టిసిపేట్ చేసేటోళ్ళ అనేది కూడా మనకు అర్థం కాదు. కాకపోతే వాళ్ళు కూడా అట్లా పెట్టి మనని పుష్ చేస్తూ ఉంటారు. నేను ఇంత పెడతాను, మీరంతా పెడతారు, నేను ఇంత పెడదాం అనుకుంటున్నా, నేను ఆల్రెడీ ఇందులో ఇంత పెట్టి గెలిచిన అని వాళ్ళు మనని మ్యాక్సిమం నమ్మిపేయడానికి ట్రై చేస్తారు. సో ఈ రకంగా వాళ్ళు ఆల్రెడీ ఇట్లా మా వాడు 10,000 వరకు అమౌంట్ అనేది పే చేసుకుంటూ వచ్చిండు. 3rd 4th డే వరకు ఫస్ట్ 1000, తర్వాత 3000, తర్వాత 4000, తర్వాత 8000, తర్వాత 10,000 అనేది అట్లా పే చేసుకుంటూ వస్తే వాడికి 10,000 పే చేసినప్పుడు 14,000 ఏమో అమౌంట్ వాడికి వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇక నెక్స్ట్ డే లేచిండు అన్నట్టు. ఇక నిన్న వచ్చినాయి కదా అమౌంట్, ఇప్పుడు కూడా మంచిగానే వస్తాయి అనుకొని వాడు ఏం చేసిండంటే నెక్స్ట్ డే ఈ టాస్క్లు అనేది స్టార్టింగ్ టాస్కే 80,000 నుంచి స్టార్ట్ అయింది. ఇక వాడి దగ్గర అంత అమౌంట్ లేకపోయేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి బారో తీసుకొని ఆ అమౌంట్ అనేది అందులో పే చేసిండు అన్నట్టు. అది పే చేయంగానే అయిపోయింది. అక్కడ నుంచి స్టోరీగా క్లోజ్. ఇక అప్పటి నుంచి వాడికి రెస్పాన్స్ లేదు. ఆల్మోస్ట్ 1 lakh వరకు వాడు కట్టింది 1.2 ఎంతో దానికి 80,000 దానికి కట్టి 2,000 కట్టమన్నప్పుడే ఆగిపోయినా. నాకు ఎందుకో నమ్మకం కుదరక, అంటే 1000 అయినా కట్టండి అని ఆమె చాలా మనం చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మీకు ఇట్లా ఏం చేసుకోవచ్చు, ఖచ్చితంగా వస్తుంది, ఇది అది బొంగు భోజనం అని అయితే గుంజడానికి స్కామ్ చేయడానికి ట్రై చేసిందిలే. కానీ మనం అసలు కట్టనంటే కట్టను, కావాలంటే ప్రీవియస్ ఉన్న టాస్క్లు అంటే పాత టాస్క్లు ఉన్నాయి కదా, ఓన్లీ 10 రూపీస్ తోటి కంటిన్యూ అయ్యే టాస్కులు చేయమంటే చేస్తాను, అమౌంట్ కట్టి ఈ ప్రీమియం టాస్కులు ఈ విఐపి గ్రూప్ నాకేం అవసరం లేదు, అది ఇయ్యరా అంటే ఏం కుదరదు అని చెప్పింది. సరే బాయ్ అని నేను చెప్పేసిన. సో
ఇక్కడ మనని చెయ్యడం మనం నమ్మిపోయడానికి ఇది ఒక్కటే కాదు. ఆ గ్రూప్ ఉంది కదా, మనం ఆ గ్రూప్లో మనకి టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకో గ్రూప్ టాస్క్లు కంప్లీట్ చేసే గ్రూప్ ఒకటి ఉంటుంది. అందులో చాలామంది ఉంటారు అన్నట్టు. ఆ చాలామంది ఎవడో కూడా మనకు అర్థం కారులే కానీ వాళ్ళందరూ పెడతారు అన్నట్టు. ఇప్పుడు 1000 రూపీస్కి ఇంత అని ఒక స్క్రీన్ షాట్ చూపెట్టినా కదా, ఆ ఈ ఈ ప్యాటర్ను ఇప్పుడు మనకు 1000 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటాం, 2000 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటాం, 3000 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటామని వాళ్ళందరూ ఫస్ట్ మెసేజ్లు పెడతారు అన్నాడు. మెసేజ్లు పెట్టిన తర్వాత ఇక నెక్స్ట్ మేము ఇగో 1000 రూపీస్ పే చేసేసినాం, ఈ అకౌంట్ మీ రిసెప్షనిస్ట్ మీకు టోటల్ డీటెయిల్స్ ఇస్తుంది, ఆ రిసెప్షనిస్ట్ మీ ఇచ్చిన డీటెయిల్స్కి అమౌంట్ అనేది పే చేసిండి అనగానే వీళ్ళందరూ అమౌంట్లు పే చేసేసి ఆ స్క్రీన్ షాట్లు కూడా పెడతారు అన్నట్టు. ఆ స్క్రీన్ షాట్లు పెట్టిన తర్వాత మళ్ళీ ఆ థర్డ్ టాస్క్ కంప్లీట్ చేసి వాళ్ళకి వచ్చిన అమౌంట్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి వచ్చిన అమౌంట్ని కూడా మళ్ళీ స్క్రీన్ షాట్ తీసి పెడతారు. ఆ లెవెల్లో వీళ్ళు నమ్మి వాళ్ళ తోటలు అందరినీ ఇందులో కొలాబరేట్ చేయించి వాళ్ళ ఆ రేంజ్లో మ్యాన్ప్లేట్ చేయించి వాళ్ళ దగ్గర అమౌంట్ అనేది దొబ్బుతారు అన్నట్టు. అందుకని మా ఫ్రెండ్ గాడు ఎక్కడి వరకు అంటే 10,000 వరకు వాడికి అమౌంట్ అనేది క్రెడిట్ అయింది. 10,000 వరకు వాడు ఇన్వెస్ట్ చేస్తే సంథింగ్ 14,000 ఎంతో వాడికి రిటర్న్ బ్యాక్ వచ్చినాయి. రిటర్న్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక నెక్స్ట్ డే కూడా లేచి అంటే 10,000 వరకు కూడా మళ్ళీ క్రెడిట్ చేసే వరకు ఎవరైనా నమ్ముతారు కదా, ఖచ్చితంగా వస్తాయి అన్నట్టు నమ్ముతారు కదా. అట్లా వాడు నెక్స్ట్ డే కూడా లేచి ఇక తర్వాత బడ్జెట్ అనేది పెరిగిపోయింది అన్నట్టు వాడికి. ఇక అప్పటి నుంచి ఇక ఆ స్క్రీన్ షాట్ మనం నెక్స్ట్ ఫర్దర్గా పోలేదు, కానీ వాడు కూడా కొంచెం స్క్రీన్ షాట్ తీసుకోలేదు. సో అదేంటంటే మళ్ళీ వాళ్ళు ఒక గ్రూప్ ఉంటుంది కదా, ఆ గ్రూపు ఛానల్ అనేది ఈవినింగ్ కల్లా ఎక్స్పైర్ అయిపోతుంది. అంటే వీళ్ళందరూ ఒక గ్రూప్లో వీళ్ళందరినీ కలిపి చేస్తారు. వీళ్ళందరూ గ్రూప్లో ఉన్న తర్వాత ఆ గ్రూప్ అనేది ఈవినింగ్ 6 వరకు ఉండి 6 తర్వాత ఆ ఛానల్ అనేది ఈజీగా ఎక్స్పైర్ అయిపోతుంది, మొత్తం ఉండదు అన్నట్టు. అంటే వీళ్ళు ఫర్దర్గా ఏమైనా ఎంక్వైరీ చేసుకోవడానికి కనుక్కోవడానికి కూడా అక్కడ ఏమి ఉండదు. ఈ రకంగా వాడు మొత్తం 1 lakh వరకు అయితే లాస్ అయిపోయాడు. ఇప్పుడు మనం చేసేదేం లేదు, ఎందుకంటే ఒకవేళ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా పెద్దగా జరిగేదేం ఉండదులే అని వాడు సైలెంట్ అయిపోయి ఎవరికి తెలియకుండా సైలెంట్ అయిపోయాడు. అందుకని నేను వాడి పేరు కూడా రివీల్ చేస్తలేను. కాకపోతే అట్లాంటి స్కాములు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా జరుగుతున్నాయి. ఒకనొక టైంలో మన జేబులోకి వెళ్ళి డబ్బులు కొట్టాలంటే ఐదర్ ఇంటికి వచ్చి దొంగతనం చేయాలి, లేకపోతే మనం జోబులో డబ్బులు వేసుకొని పోతే ఎక్కడికైనా పోతే ఆ జోబులోకి వెళ్ళి దొబ్బుతారు, లేకపోతే పర్సులు దొబ్బుకొని పోతారులే. కానీ ఇప్పుడు ఈ కాలంలో మన దగ్గర నుంచి డబ్బులు దొబ్బాలంటే మన దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఈ స్మార్ట్ ఫోన్లో మొత్తం మనకు కావాల్సిన డబ్బులని మనకి తెలియకుండానే మనకు తెలుస్తూ ఉంటుంది. కాకపోతే తెలిసి తెలియనంటే మన దగ్గర అమౌంట్ అనేది పోతూ ఉంటాయి. ఒక ఓటీపీ వస్తేనో లేకపోతే ఇంకోటి లింక్ మీద క్లిక్ చేస్తానో ఏదో రకంగా అయితే మన అకౌంట్లోకి వచ్చి డబ్బులు పోతాయి అన్నట్టు. సో దీనికి ఎవరి దగ్గరికి ఏం పోయినా కానీ ఫస్ట్ బాధ్యులు మనమే అన్నట్టు. ఎందుకంటే అనవసరంగా దీంట్లో ఎందుకు క్లిక్ చేసేళ్ళు, దాంట్లో ఎందుకు వెళ్ళిపెట్టిళ్ళు అన్నట్టు ఫస్ట్ మననే తిడతారు. ఆ రకంగా వాడు భయపడి దీంట్లోకి పోతలేడు అన్నట్టు. కాకపోతే ఇప్పుడు వాడు దానికి క్లియర్ చేసుకోవడానికి చాలా కష్టపడతాడు. మీరు కూడా ఇట్లాంటి స్కామ్లలో ఇరుక్కోకండి. మీకు అందుకని నేను వాళ్ళతో చాట్ చేసిన ప్రతి ఒక్క చాట్ ఇది. సో వాళ్ళు ఈ రకంగా మ్యానిపులేట్ చేస్తారు కాబట్టి అసలు నమ్మకండి. మీకు ఎవరైనా అమౌంట్ ఒకవేళ ఇట్లా ఫస్ట్ నాకైతే అమౌంట్ 320 వరకు వచ్చినాయి. ఈ అమౌంట్ అనేది మనం ఉంచేసుకున్నాం. మళ్ళీ అంటే వాళ్ళు అసలు టైం వేస్ట్ కానివ్వకుండా వాళ్ళు అసలు ఆ రేంజ్లో నమ్మిపోయడానికి అయితే చాలా ట్రై చేస్తారు. ఇక చాలామంది గొర్రెలు ఉంటాయి కాబట్టి అందరు నమ్మి అందరు ఫర్దర్గా పోతూ ఉంటారు. అందుకని మీరెవ్వరూ అసలు ఆ స్కామ్లకు పోకండి. ఈ తప్పులు అయితే మీరు అసలు చేయకండి. పోతే ఇక చాలా కష్టపడాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. ఓకే, మీకు కనుక మన వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.